నా చిన్నప్పుడు పెద్ద బాల చిచ్చల ఒక కథ చదువుకున్నా. కలిసి ఉంటే కలదు సుఖం, ఎవరి కాళ్ళు వేరు పడితే నరకం. ఒక్కొక్క కట్టె పుల్లలను ఎవడైనా ఇరగ్గొడతాడు, అదే కట్టెలను జమ ఎత్తే వాటిని ఇరగ్గొట్టుడు కష్టం. అందుకే కలిసి ఉండాలి, అందరూ ఒక్క మాట మీద ఉండాలి అని మంచి మంచి నీతి మాటలు ఉండేటి వల్ల ఇప్పుడు ఆ నీతి పాఠాలు ఎందుకు యాదికి వచ్చినాయి అని అంటారా? అయితే మహారాష్ట్ర నాసిక్ అడిగి పోవాలి మనం. పాండ్రి ముచ్చటేందో ఆడనే చెప్తా కానీ రాండ్రి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుసు సొలుసేమున్నది. వరెవ్వా చూస్తుండ్రు రానోళ్ళ, అగో పెద్ద బాయి దొబ్బుతాండ్రు బాయి. అయ్యో బాయి దొవ్వుడు కూడా సుతారమేనా? ఇది కూడా మన ముచ్చట్లలో అవసరమా అని అనుకునేరు. ఇది ఉత్తపచ్చి బాయి కాదు, మరి ఊరంతా కలిసి కట్టుగా దొవ్వుతున్న బాయి. ముచ్చటేంటిదంటే మహారాష్ట్ర నాసిక్ కాడ ఒక చిన్న ఊరున్నదల్లా. ఆ ఊరోళ్లకు నీళ్ల తక్లీఫ్ మస్తున్నది. ఆడోళ్ళు బిందెలు బగోన్లు పట్టుకొని కొండలు గుట్టల పొంటి పోవాలి. ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు ఈనుడు లేదు. ఇగో ఈ అక్క భూమిలా నీళ్లు పడ్డాయట, మరి ఎవరు దవ్వాలే? అయినా ఈమె జాగా ఎందుకు ఎత్తది కదా. కానీ అట్లా అనుకోలే. ఈమె సాటి ఆడోళ్ల కోసము ఈమె భూమిని దానం చేసింది. ఊరోళ్ళందరూ ఒక్కటైర్రు. చిన్న పెద్ద పిల్ల జెల్ల పడుసోళ్ళు ముసలోళ్ళు పలుగు పారబట్టిర్రు. బాయిని తవ్వుతనే ఉన్నారు. అగ చూడుండ్రి ఎంత లోతుకు తవ్విండ్రో. లాస్ట్కు నీళ్ళెళ్ళినాయి. ఇక వీళ్ళు సంబరాలు చేసుకున్నారు. నిజంగా ఎవలో అత్తరు ఏమో ఎత్తరని వీళ్ళు ఎదురు చూసి యాష్టపడి లాస్ట్కు వీళ్ళే ముంగట పడ్డరు. ఆఫీసర్లకు బుద్ధ చేతిలో నీళ్లు తెచ్చుకున్నారు. శబాష్ అనుండ్రి మరి.